రైతాంగానికి నమస్సులతో మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సమర్పించువారు ప్రతిభా బయోటెక్, సహ సమర్పిస్తున్న వారు వృక్ష ఆయుర్వేద ఆధారిత రైతు నేస్తం పర్ఫెక్ట్. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. నేలకు ఆరోగ్యం, పంటకు బలం, భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు. పూత పిండ దశలో మామిడి తోటలు, ప్రస్తుతం చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు. ప్రకృతి విధానంలో అంతర పంటల సాగు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందుతున్న రైతు. వ్యాపారుల సిండికేట్ తో తగ్గిన ఎర్రజొన్న మద్దతు ధర, ఆందోళనలో ఆర్మూర్ రైతులు. పంటల్లో దిగుబడనేది నేల సారం, సాగు చేసే రకం, యాజమాన్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దీంట్లో కీలక భూమికను పోషించేది భూసారం. నేలలో సహజ సిద్ధంగా లభ్యమయ్యే అనేక పోషకాలు అందుబాటులో ఉంటాయి. వీటి స్థితిగతుల్ని అంచనా వేయకుండా పదే పదే రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడటం వల్ల సాగు ఖర్చు పెరిగిపోవడమే కాక భూభౌతిక లక్షణాలు కూడా దెబ్బతినే ముప్పు ఏర్పడింది. కాబట్టి ప్రతి రైతు ఈ వేసవిలో నేల ఆరోగ్యాన్ని సంరక్షించే విధంగా భూసార పరీక్షలు చేపట్టాలి. వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ మండలాల వారీగా భూసార పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. పంటలు లేకుండా భూములు ఖాళీగా ఉన్న ఈ సమయంలో రైతులు మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. చాలా ప్రాంతాల్లో భూమిలో లభ్యమయ్యే భాస్వరం, పొటాష్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ రైతులు రసాయన ఎరువుల రూపంలో విచక్షణారహితంగా వాడటం వల్ల పెట్టుబడులు పెరగడంతో పాటు సాగులో సమస్యలు ఎక్కువై రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనికి చక్కటి పరిష్కారం భూసార పరీక్షలంటూ మట్టి నమూనా సేకరించే విధానాన్ని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. ప్రస్తుతం ఏప్రిల్ మరియు మే మాసాల్లో కనుక చూసుకున్నట్లయితే రైతులు పంటలు కోసి పొలాలను ఖాళీగా ఉంచుతారు. ఈ సమయంలో మనము భూసార పరీక్షలు చేసుకోవడము చాలా అవసరము. ఎందుకంటే మనము సాగు చేసే పంటలు నేలలో ఉన్న పోషకాలను తీసుకొని మనకు దిగుబడులు ఇస్తాయి. నేలలో పోషకాల స్థాయి మనం పంటలు సాగు చేస్తున్న కొలది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి నేలలో పోషకాల స్థాయి తెలుసుకోవడానికి మనకు భూసార పరీక్షలు ఎంతో అవసరము. కాబట్టి నేలలో ఉన్న పోషకాల స్థాయిని తెలుసుకోవడానికి, దానితో పాటు నేల యొక్క స్వభావాన్ని, అది చౌడు స్వభావమా లేదా క్షార స్వభావమా, దానిలో ఉండే పోషకాల స్థాయి, వాటన్నింటిని తెలుసుకోవడానికి భూసార పరీక్షలు చాలా ఆవశ్యకమైనవి. ఈ భూసార పరీక్షల్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము మట్టి నమూనాల సేకరణ. ఎందుకంటే మనం మట్టి నమూనాలను సేకరించేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం తీసుకునే మన యొక్క పంట పొలానికి సంబంధించిన పోషకాల స్థాయి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ మట్టి నమూనాలు సేకరించేటప్పుడు ముఖ్యంగా మొదటగా మనము వి ఆకారంలో పొలంలో ఒక 15 సెంటీమీటర్లు గుంత తీయాలి. తీసిన తర్వాత గుంత యొక్క పైపొర నుండి క్రింది వరకు మట్టిని సేకరించాలి. ఆ విధంగా ఒక ఎకరంలో 8 నుండి 10 చోట్ల కనుక తీసుకొని ఆ తీసుకున్న మట్టిని ఒక కుప్పగా పోసుకొని 4 భాగాలుగా చేసుకొని ఎదురెదురు భాగాల్లో ఉన్న మట్టిని తీసేసి మనకు ఒక అరకిలో వచ్చే వరకు చూడాలి. ఈ విధంగా వచ్చిన మట్టిలో కొత్త ప్లాస్టిక్ సంచుల్లో కనుక పోసుకొని దానిపైన యొక్క రైతు యొక్క పేరు, సర్వే నెంబరు, మొబైల్ నెంబరు రాసి దగ్గరలో ఉన్న భూసార పరీక్షా కేంద్రాల్లో కనుక ఇచ్చినట్లయితే మనకు భూసార పరీక్షలు చేసి దానిలో ఉన్న పోషకాల స్థాయిని మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మట్టి నమూనాలు సేకరించేటప్పుడు మన పొలమంతా ఒకే రకంగా ఉన్నప్పుడు మాత్రమే ఒక్కో మట్టి నమూనా సేకరించాలి. మన పొలంలో వాలు ప్రాంతం ఎక్కువగా ఉండి ఎత్తువంపులు కనుక ఉన్నట్లయితే ఆ ప్రాంతానికి సంబంధించి విరివిగా మట్టి నమూనాలు సేకరించాలి. అదేవిధంగా చౌడు కానీ ఆమ్లత్వం కానీ ఉన్న భూముల్లో కనుక మట్టి నమూనాలు సేకరించినప్పుడు సపరేట్గా విరివిరిగా మట్టి నమూనాలు సేకరించాలి. పెంట కుప్పలు ఉన్న దగ్గర మట్టి నమూనాలు సేకరించకూడదు, గట్లు ఉన్న దగ్గర మట్టి నమూనాలు సేకరించకూడదు, నీడ ఉన్న ప్రాంతాల్లో కూడా మట్టి నమూనాలను సేకరించకుండా ఉండాలి. దాంతోపాటు ఈ మట్టి నమూనాలు సేకరించి మనము భూసార కేంద్రాల్లో ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు మట్టి నమూనాలను పరీక్షించి మనకు మట్టి నమూనా యొక్క పత్రాలను, పోషకాల యొక్క పత్రాలను మనకు పంపిస్తారు. ఆ పోషకాల యొక్క పత్రాలను, మట్టి నమూనా పత్రాలను మనకు పంపించినప్పుడు అందులో మన నేలలో ఉన్న పోషకాల స్థాయిని, సాగు చేసే పంటకు కావాల్సిన పోషకాల స్థాయిని కూడా అందులో తెలపడం జరుగుతుంది.
కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ భూసార పరీక్షలు చేసుకున్న తర్వాత ఆ భూసార పరీక్షా ఫలితాల పత్రాల ఆధారంగా అందులో ఉండే పోషకాల స్థాయిని తెలుసుకొని మనం సాగు చేసే పంటలకు ఏ పోషకాలు ఏ మేర ఎంత స్థాయిలో అవసరం పడతాయో తెలుసుకొని పోషకాలను వాడినట్లయితే మనం వాడే అనవసరమైన వృధా ఖర్చులు తగ్గించుకోవచ్చు. కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈ భూసార పరీక్షలు చేయించుకొని ఆ వచ్చిన పరీక్షా ఫలితాల ఆధారంగా కనుక మనం సాగు చేసుకునే పంటకు ఎరువులను వాడినట్లయితే మనము వాడే అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు మన పంట కూడా ఏపుగా పెరిగి ఎదుగుదల ఎక్కువగా ఉండి దిగుబడులు అధికంగా రావడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని మామిడి తోటలు పూత పింద దశలో ఉన్నాయి. అయితే వాతావరణ మార్పుల కారణంగా పూత దశలోనే తేనె మంచు పురుగు, తామర పురుగు, బూడిద తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంటుంది. వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి, లేదంటే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ఈ తెగుళ్ల నివారణకు రైతులు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సునీల్. వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరికీ మామిడి పళ్ళు గుర్తొస్తాయి. సీజన్లో ప్రతి వ్యక్తి కనీసం 2-3 మామిడి పండ్లు తినకుండా ఉండలేరు. ప్రస్తుతం మామిడి పూత పిందె దశలో ఉంది. ఈ సమయం చాలా కీలకం. ఈ సమయంలో ఎక్కువగా తేనెమంచు పురుగు, పిందె దశలో తామర పురుగు, బూడిద తెగుళ్లు ఎక్కువగా ఆశించే అవకాశముంది. తేనెమంచు పురుగు వల్ల పంట నష్టం మార్చి నెల చివరి వరకు ఉంటుంది. లేత కొమ్మలు పూత నుంచి రసాన్ని పీల్చడంతో పంట దిగుబడి తగ్గిపోతుంది. మరోవైపు బూడిద తెగులు ఆశించడం వల్ల మామిడి రెమ్మలపై, పిందెలపై బూడిద రంగు బూజు ఏర్పడి పూత కాత రాలిపోతుంది. వీటి నుండి పంటను ఏ విధంగా కాపాడుకోవాలో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సునీల్. మన రాష్ట్రంలో సాగు చేయబడుతున్నటువంటి పండ్ల తోటలలో మామిడి అతి ప్రధానమైనది. అయితే ఈ మామిడి తోటలు ప్రస్తుతం పూత మరియు పిందె దశలో ఉన్నాయి. ఈ దశలో చూసినట్లయితే కనుక కొంత గత వారం 10 రోజుల నుంచి కూడా పూత రాలిపోవడం అనేది ఎక్కువగా కనబడుతున్నది. అయితే ఈ పూత రాలిపోవడానికి ప్రధానమైన కారణాలు చూసినట్లయితే కనుక చీడపీడల ఉధృతి అధికంగా ఉండడము, అదేవిధంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడము, దాంతోపాటుగా సూక్ష్మ పోషక లోపాల వలన ఈ పూత రాలిపోవడం అనేది గమనిస్తున్నాము. అయితే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యంగా చూసినట్లయితే కనుక చీడపీడల విషయానికి వస్తే తేనె మంచు పురుగులు గుంపులుగా చేరి ఈ పూత నుంచి, పూత రెమ్మల నుంచి, అదేవిధంగా పూత కాడల నుంచి రసాన్ని పీలుస్తున్నాయి. దీనివల్ల ఈ పూత రాలిపోవడం గమనిస్తూ ఉన్నాము. ఈ యొక్క తేనె మంచు పురుగులను నివారించడానికి ఇమిడాక్లోప్రిడ్ అయితే కనుక లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా ఈ సమయంలో తామర పురుగులు కూడా చాలా చిన్న పరిమాణంలో ఉండేటటువంటి తామర పురుగులు పూత నుంచి రసాన్ని పీల్చడం వలన పూత రాలిపోతుంది. అదేవిధంగా పిందెల పైన కూడా ఇవి గీకి రసాన్ని పీల్చడం వలన పిందెల పైన ముదురు గోధుమ రంగులో లేదా రాగి రంగులో గరుకుగా మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. దీనివలన కాయ నాణ్యత కూడా తగ్గిపోతుంటుంది. కాబట్టి ఈ యొక్క తామర పురుగులను నివారించడానికి ఫిప్రోనిల్ అయితే కనుక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా కొంతవరకు ఈ యొక్క పూత గూడు పురుగు కూడా ఆశించినట్లు గమనించడం జరిగింది. ఈ పూత గూడు పురుగును నివారించడానికి ఈ పురుగు పూతనంతా ఒక దగ్గరికి చేర్చి పూతను తినివేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా పూత రాలిపోవడం అనేది చూస్తున్నాము. అయితే ఈ పూత గూడు పురుగును నివారించడానికి క్లోరోపైరిఫాస్ అయితే కనుక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ప్రస్తుతము వాతావరణంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు అంటే రాత్రిపూట చలి ఎక్కువగా ఉండి పగలిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వలన బూడిద తెగులు కూడా మామిడిలో ఆశించడం జరుగుతున్నది. ఈ బూడిద తెగులను నివారించడానికి లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున నీటిలో కరిగే గంధకము పిచికారీ చేసినట్లయితే కనుక ఈ బూడిద తెగులను నివారించవచ్చు. అదేవిధంగా నీటి యాజమాన్యం కూడా తగినంతగా మామిడి తోటలలో 50% పైగా పిందె కట్టి పిందెలు బఠానీ సైజులో ఉన్నట్లయితే కనుక మనము నీటి తడువులు అవసరాన్ని బట్టి 5 నుంచి 6 రోజులకు ఒకసారి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా అక్కడక్కడ సూక్ష్మ పోషక లోపాలు కూడా ఉండడం వలన పూత రాలిపోవడం అనేది గమనిస్తున్నాము. ఈ సూక్ష్మ పోషక లోపాలు ముఖ్యంగా చూసినట్లయితే జింకు ధాతు లోపము, బోరాను, అదేవిధంగా ఇనుప ధాతు లోపాలు అనేవి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వీటిని సవరించడానికి మనం అర్కా మ్యాంగో స్పెషల్ అనేటటువంటి సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా
మార్కెట్లో లభిస్తున్నటువంటి సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని అయినా కూడా లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసినట్లయితే కనుక ఈ సూక్ష్మ పోషక లోపాలని సవరించి మన మామిడిలో మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పంటల సాగులో అధికోత్పత్తి సాధించడమే రైతు యొక్క చిట్ట చివరి లక్ష్యం. కానీ వ్యవసాయం వ్యాపారంగా మారిన నేపథ్యంలో నిరంతరం అధిక ఆదాయం వచ్చే దిశగా రైతులు ఆలోచనలు మారుతున్నాయి. అయితే ఈ విధానంలో రైతుల పర్యవేక్షణ తప్పనిసరి ఉండాలి. అప్పుడే మంచి లాభాలను గడించవచ్చు. ఈ కోవలోనే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు ఎకరంలో మిశ్రమ పంటలు సాగు చేస్తూ ఏడాది పొడవునా దిగుబడులను తీస్తున్నారు. తక్కువ పెట్టుబడితోనే అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఇదిగో ఈ వ్యవసాయ క్షేత్రం చూడండి. తీరొక్క పంటలు కనిపిస్తున్నాయి కదూ. ప్రధాన పంటగా శనగను సాగు చేస్తూ అందులోనే 4 రకాల అంతర పంటలు బార్డర్ క్రాప్ గా మరో 2 పంటలున్న ఈ వ్యవసాయ క్షేత్రం ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గాదిపాలెం గ్రామంలో ఉంది. దీనిని సాగు చేస్తున్న రైతే ఝాన్సీ లక్ష్మి. రైతు ఝాన్సీ లక్ష్మి తనకున్న ఎకరం పొలంలో రబీలో ప్రధాన పంటగా శనగను సాగు చేశారు. అయితే వాతావరణ మార్పుల కారణంగా చీడపీడలు వ్యాపించి పంట నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అంతర పంటలను సాగు చేస్తే ఒక పంట నష్టపోయినా మరో పంటతో ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చని ఆలోచించి అంతర పంటలను సాగు చేయాలి అనుకున్నారు. ఇందుకోసం తక్కువ సమయంలోనే చేతికొచ్చే ధనియాలు, పొద్దుతిరుగుడు, వరిగి, గోరుచిక్కుడు పంటలను అంతర పంటలుగా సాగు చేశారు. వీటికి చీడపీడలు ఆశించకుండా ఉండేందుకు రక్షక పంటలుగా జొన్న, మొక్కజొన్న, సజ్జ లాంటి పంటలను బార్డర్ క్రాప్ గా సాగు చేశారు. వీటితో పాటు జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలను పొలంలో అమర్చి చీడపీడల నుంచి పంటను కాపాడుతున్నారు. పూర్తిగా ప్రకృతి విధానంలో సాగు చేస్తూ అతి తక్కువ ఖర్చుతో ఎకరంపై ₹1,00,000 నికర ఆదాయం పొందుతూ చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నేను ముఖ్యంగా ఇప్పుడు శనగ వేసుకున్నానండి. శనగలో 5 రకాల అంతర పంటలు వేసాను. దాంట్లో మెయిన్గా శనగ వేసాను. దాంట్లో ధనియా వేసుకున్నాను. తర్వాత సన్ఫ్లవరు, వరిగా, గోరుచిక్కుడు, అలాగా 5 రకాల పంటలు వేసుకున్నాను. చుట్టూ బార్డర్గా జొన్న, మొక్కజొన్న అట్లా వేసుకున్నానండి. జొన్న, మొక్కజొన్న అనేది రక్షక పంట అండి. అంటే ఏదన్నా బయట నుంచి మనకు పురుగులు అలా మన పొలంలోకి అట్రాక్ట్ అవ్వకుండా అది ఒక రక్షక పంటలా మనకు ఉపయోగపడిద్ది. అలాగే అంతర పంటలుగా నేను మొక్కజొన్న అలాగే వేసుకున్నాను. ఎందుకంటే శత్రు పురుగులని అట్రాక్ట్ చేసిద్ది అనమాట. అలాగే నేను లింగాకర్షక బుట్టలు, ఎల్లో ప్లేట్స్ అలా కూడా పెట్టానండి. ఎందుకంటే ఇప్పుడు మనకి పురుగు అనేది వృద్ధి తెలుసుకోవడానికి లింగాకర్షక బుట్టలు వాడతాం. మాకు ఒకే పంట కాకుండా ఇప్పుడు ధనియాలు ఉందనుకో, ధనియాల నుంచి వెలువడే ఘాటైన వాసన వల్ల కొన్ని కీటకాలు అనేవి ధనియాలని ఆకర్షిస్తాయి. అందువల్ల ఈ శనగ పంటని ఏం చేయమన్నమాట. మార్కెట్ రేట్ని బట్టి, అంటే కొత్తిమీరకు రేట్ ఉంటే కొత్తిమీరకు యూజ్ చేసుకుంటాం, లేదనుకో ధనియాలకు యూజ్ చేసుకుంటాం. ముందుగా మేము తొలకరి వర్షాల కంటే ముందుగా 30 రకాలతో PMDS వేసుకోవడం జరిగింది. దాన్ని పశువుల మేతకు ఉపయోగించుకొని తర్వాత నేను 400 కేజీల ఘనజీవామృతం వేసుకొని తర్వాత నేను శనగ పంట వేసుకోవడం జరిగింది. అంటే నేను 15 రోజులకు ఒకసారి జీవామృతం స్ప్రే చేస్తాను. తర్వాత పూత దశలో పుల్లటి మజ్జిగ స్ప్రే చేశాను. అది పురుగు వృద్ధిని బట్టి దశపర్ణి కషాయం, తర్వాత కాయ దశల అగ్నాస్త్రం, మన పురుగులు ఉద్ధృతిని బట్టే కషాయాలు స్ప్రే చేయడం జరిగింది. తర్వాత గ్రోత్ ప్రమోటర్స్గా నేను ఎగ్ ఎమినో యాసిడ్, ఫిష్ ఎమినో యాసిడ్ అలాగా గ్రోత్ ప్రమోటర్లుగా తీసుకోవడం జరిగింది. శనగలో వచ్చేసి పూత దశలో పూత మంచుకి రాలిపోయిద్దండి. అలాగా రాలకుండా ఉండడానికి నేను పుల్లటి మజ్జిగ స్ప్రే చేశాను. తర్వాత ఇప్పుడు కాయ దశలో ఉంది కాబట్టి అది మళ్ళీ అటాక్ చేసింది. కాయ దశలో ఇప్పుడు దశపర్ణి కషాయం అలా స్ప్రే చేసిన వల్ల పురుగు అనేది లేదండి, కంట్రోల్ అయింది. 9 క్వింటాల దాకా శనగలు. తర్వాత ధనియాలు ఒక 3 క్వింటాల దాకా ధనియాలు అవుతాయి. తర్వాత సన్ఫ్లవర్లో 2 క్వింటాల దాకా సన్ఫ్లవర్లు అవుతాయి. వరిగా వేసాను. వరిగా
అవి ఒక 50 కేజీలు అలా అవుతాయి. జొన్నలు మళ్ళీ ఇప్పుడు పౌడర్ అదే పశువుల మేతకు ఉపయోగించి నా కంకులు కోసుకుంటాను కాబట్టి అవి ఒక 50 కేజీలు అవుతాయి. సుమారు 1,00,000 రూపాయల దాకా వచ్చింది అన్న. నేను ఇప్పుడు PMDS అని 30 రకాలతో వేసుకున్నాను, తర్వాత మళ్ళీ శనగ వేసుకున్నాను, నెక్స్ట్ కూడా PMDS వేసుకుంటాను. అంటే నా పొలం అనేది ఖాళీగా ఉంచుకోకుండా నేను 365 రోజులు పంటలు వేసుకుంటాను. వాళ్ళు మార్కెట్ ఫెడ్ వాళ్ళు ప్రభుత్వంతో అనుసంధానం అయ్యి మా ప్రోడక్ట్స్ వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి దానివల్ల మాకు మార్కెట్ రేట్ కన్నా ఒక 15% అదనంగా వస్తుంది. శనగ ఒక్కటే వేస్తే ఆదాయం రాదు కదా, ఒక్క పంటతోనే ఉంటుంది. అలాగా మిగతా అన్ని పంటలు మనకు భూమిలో పోషక విలువలు పెరుగుతాయి, దాంతోపాటు మనకి ఆదాయ మార్గాలు కూడా ఉన్నాయి. అంతర పంటలతో భూములకు రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. 2 పంటల ఆదాయం వల్ల రైతులకు ఆర్థిక భరోసా పెరుగుతుంది. అంతేకాదు తెగుళ్ల వ్యాప్తి తక్కువగా ఉంటుంది. దీనికి తోడు పంట మార్పిడి వల్ల భూమికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఈ పంటల నుంచి వచ్చే పచ్చి రొట్టెతో భూసారం పెరుగుతుంది. ఈ పొలంలో ఝాన్సీ గారు వేశారు అనమాట. ఈయన మెంటర్, దీంట్లో రైతు సాధికార సమస్యలు ఈయన వీడు కూడా చేస్తున్నారు. ఇదేంటంటే బెంగాల్ గ్రామ్ వేశారు. బెంగాల్ గ్రామ్తో పాటు ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ క్రాప్స్ ఉండాలని చెప్పేసి సన్ఫ్లవర్, జోఆర్, బాజ్రా కూడా వేసి ఉన్నాయి. దీని మార్కెటింగ్ ఏంటంటే TTD తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి పంపించాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఎటువంటి కెమికల్స్ వేయకుండా ఈ మల్టిపుల్ క్రాపింగ్ అనే టైప్ ఆఫ్ మోడల్ని తీసుకున్నారనమాట. దీనివల్ల ఏంటంటే దీని మీద ఏదైతే బెంగాల్ గ్రామ్ మీద కంటే దీని మీదకి శనగ పంట మీదకి వచ్చిన చీడ కానీ పురుగు కానివ్వండి ఏదైనా సరే దాన్ని అట్రాక్ట్ చేసి దాన్ని డైవర్ట్ చేయడం చేస్తున్నారు మల్టిపుల్ క్రాప్స్ వేసి. దానివల్ల ఆ మల్టిపుల్ క్రాప్స్ వేయడం వల్ల వీళ్ళకి మళ్ళా దానివల్ల ఆదాయం కూడా వస్తుంది. ప్లస్ మళ్ళీ ప్రధాన పంట మీదకి వచ్చిన ఇవన్నీ చీడపిల్లలు ఇటువైపు జరగడం జరుగుతుంది. ఇది TTD వాళ్ళకి బెంగాల్ గ్రామ్ మొత్తం అంతా కూడా TTD షాప్కి పంపించడం జరుగుతుంది అనమాట. అది వీళ్ళు చేసుకుంటున్న ప్రస్తుతానికి ఉన్న మార్కెటింగ్. ఈ మండలంకి వచ్చేసి 2475 మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ గ్రామం వచ్చేసరికి 150 మంది ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో రకరకాల కేటగిరీలు ఉన్నారు. ఈ కేటగిరీషన్ అనేది ఎలా తీసుకుంటాము అంటే వాళ్ళు చేసే విధానాన్ని బట్టి, తర్వాత వాడుతున్న ఈయన బట్టి, అంటే కొంతమంది పార్షియల్గా, సీడ్ టు సీడ్గా అలా రకరకాలుగా ఉన్నారు. దీన్ని ఈ కేటగిరీని బట్టి అలా చేస్తున్న మొత్తం అందరి సంఖ్య వచ్చేసి ఇక్కడ ఈ గ్రామం వరకు 150 మంది ఉన్నారనమాట. ఆరుగాలం కష్టపడి పండించిన ఎర్రజొన్న పంట చేతికొచ్చింది. అప్పటి వరకు ఎర్రజొన్న క్వింటాలు 4,000 పలికింది. 10 రోజుల్లో 3,500కు ధర పడిపోయిందని ఎర్రజొన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. మద్దతు ధర తగ్గటంతో ఎర్రజొన్న రైతులు నష్టపోతున్నారు. వ్యాపారులు సిండికేట్ గా మారి ధరలు తగ్గిస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం ధర విషయంలో చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ప్రాంతంలో ఎర్రజొన్న పంట అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. ఎర్రజొన్న విత్తనాలు ఇచ్చే ముందు తామే కొనుగోలు చేస్తామని కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. అయితే విత్తనం ఇచ్చే సమయంలో ఎకరానికి 20 నుంచి 22 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని చెప్పాయి కంపెనీలు. తీరా ఎకరానికి 16 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చిందని రైతులు వాపోతున్నారు. మొదట పంట చేతికి వచ్చే సమయానికి క్వింటాకు 4,000 చొప్పున కొనుగోలు చేశారు. గత 10 రోజులుగా ధర ఒక్కసారిగా 3,500కు తగ్గించారు. మరోవైపు 6 కిలోల తరుగు తీయడంతో మరో 200 రూపాయలు నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. జొన్నలు అప్పుడు పెట్టేటప్పుడు 20 కుంటాలు 22 కుంటాలు వస్తా అని చెప్పిండ్లు 4,000 ధర ఉంటా అన్నారు. ఇప్పుడు కోసే వరకనే ఇంత బిగాన 16 కుంటాలు వెళ్ళింది. 16 కుంటాలు వెళ్ళింది. ఫస్టులో 3,800 3,900 ఉండి ఇప్పుడు 3,500 అంటున్నారు. మీ ఇష్టం ఉంటే ఇంటి లేకపోతే లేదు, మాకు రేటు పడిపోయింది అంటున్నారు. వాళ్ళందరూ సిండికేట్ అయిపోయినారు. సిండికేట్ అయ్యి ఇంతకంటే ఎక్కలేదు అంటున్నారు. ఇక మేము రైతులం బాగా నష్టపోతున్నాము. ఇవి ప్రభుత్వమే కొని ఏం చేయాలంటే మాకు అడ్ల లెక్క కొని ఇప్పుడు సన్నపడ్లకి ఎట్లయితే 500 బోనస్ ఇస్తుండో మేము అమ్మిన దాని మీదకి వెళ్ళి మాకు గింత అని బోనస్ ఇస్తే మాకు మంచిగా ఉంటుండే. ఎందుకంటే మాకు నష్టపోతున్నాం బాగా. లేకపోతే ప్రభుత్వం కొని అలా ప్రభుత్వం కొంటేనే మాకు ఇది గిట్టుబాటు అవుతుంది. వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తుండ్రు. ఇచ్చేటప్పుడేమో ఇంత ఉంటాయని చెప్తుండ్రు. ఒక్కటిసారి కుంటాలకు 1,000 రూపాయలు 800 దించేసిండ్రు. మేము బాగా నష్టపోతున్నాం రైతులు. నేను ఒక 3 ఎకరాలు వేసిన. 3 ఎకరాలు వేస్తే ఏమన్నా అంటే బిగాన 20 కుంటాల కాడికి అంచనా వేసుకున్నాను. 22 అంటే 60 వస్తుంది అనుకున్నా. కానీ ఇప్పుడు వచ్చింది అంతా 45 వచ్చింది.
ఏమంటే ఏమన్నా తక్కువ వచ్చింది కదంటే ఏమో వాతావరణం ప్రాబ్లం మేమేం చేయాలంటున్నారు. ఇప్పుడు 4,000 ఉంటాయంటే అదే నమ్మకం కొద్ది పెట్టినాము, 4,000 పోయి 3,500 చేసిండ్రు, 500 తగ్గిపోయింది. ప్రభుత్వం కొంటే ఏమవుతుండే చెప్పిన ధర ఖచ్చితంగా ఉంటుండే, మాకు దీన్ని అత్తే నమ్మకం ఉంటుండే. ఇప్పుడు దీనికి నమ్మకం లేకుండా పోయింది, అట్లా ఉట్లా మేము లాస్ అవుతున్నాము. ఇప్పుడు వ్యాపారస్తులు వాళ్ళు అందరు ఓలంగా ఆలోచించుకుంటే ఏం కాకపోవు, వాళ్ళు సిండికేట్ అవుడు 10 మంది పొత్తుల అంత ఇద్దరిని కొనబెట్టుడు, 8 మంది ఇళ్ళల్లో ఉండి వాళ్ళందరికీ లారీలు పంపించుడు, వీళ్ళిద్దరు అట్లా ఉట్లా నష్టపోతున్నాము. వాళ్ళు అందరు 10 మంది వచ్చి కొంటే మనుషుకోరు ఓలన్న ₹1 ఎక్కంటే వాళ్ళకి ఇస్తుంటే మాకు ధర ఎక్కత్తుండే. అధికారులు లోలు పట్టించుకుంటలేరు. వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు తగ్గిస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు. ఈ యొక్క నిజామాబాద్ జిల్లా పరిధిలోనే పెద్ద ఎత్తున ఎర్రజొన్న పంట పండిస్తూ ఉంటారు. ఎందుకోసమంటే ఈ ప్రాంతంలోనే ఎర్రజొన్న పంట పండుతూ ఉంటుంది, ఎక్కడ కూడా ఎర్రజొన్న పంట అనేది పండది కనుక ఎప్పుడు ప్రతిసారి కూడా ఎర్రజొన్న పంటకు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు పూర్తిగా సిండికేట్గా మారి వారు బైబ్యాక్ ఫస్ట్ తీసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు 42 కాడికి అని చెప్పి కొద్దిమందికి అగ్రిమెంట్ చేసుకుంటా ఉన్నారు. ఆ తద్వారా యాడికింత రోజుకు ఈ రోజుకు క్వింటాల్ 3,500 రూపాయలకి క్వింటాల్ చొప్పున మేము కొంటాం, లేకుంటే కొనేది లేదు, మేము కొంటలేమని చెప్పి వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. ఇంత జరుగుతూ ఉన్నా ఈ ప్రభుత్వం కానీ ఈ జిల్లా యంత్రాంగం కానీ దీని గురించి రైతాంగం గురించి పట్టించుకునే పరిస్థితి పాపాన పోలేదు. ఇప్పుడు ఒక రైతు ఒక క్వింటాలుకు అంటే 800 రూపాయలు నష్టపోతా ఉన్నా పట్టించుకునే పాపాన పోలేకపోతుంది. ఒక పక్క కూలీల రేట్లు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, ట్రాక్టర్ల రేట్లు పెరుగుతూ ఉన్నాయి. అయినా మార్కెట్లోకి వచ్చేటోళ్లకు తాము ఇష్టంకి వచ్చినట్టు ఇస్తే కొంటాం, లేకుంటే కొనమని చెప్పి వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ సంవత్సరం కూడా అక్కడక్కడ గ్యాపులు వచ్చి కూడా పంట దిగుబడి కూడా తగ్గుతూ ఉంది. తగ్గినా కూడా వ్యాపారస్తులు సిండికేట్గా మారి రేట్లు తక్కువ వేస్తూ ఉన్నారు. మేము ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వాన్ని, ఎందుకంటే ఎర్రజొన్న అనేది ఈ ప్రాంతంలో పండుతుంది, సుమారు 35,000-40,000 ఎకరాలు ఈ ప్రాంతంలో పండుతుంది కనుక ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులే వీరందరూ కూడా ఇక్కడున్న వ్యాపారస్తులు సిండికేట్గా మారి గతంలో ఢిల్లీకి వెళ్ళి కానీ అక్కడి నుంచి వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళందరినీ కూడా మేమే మీకు తక్కువ రేట్ ఇస్తాం, మీరు ఇక్కడికి రాకుండా ఉండని చెప్పి వాళ్ళని కూడా రాకుండా ఇక్కడ చేసినటువంటి ఈ ప్రాంత లోకల్ ప్రాంత పర్చేసింగ్ చేసే వాళ్ళే తప్ప ఇప్పటికన్నా ఈ ప్రభుత్వం మేల్కొని ఈ అధికారులు కూడా మేల్కొని వెంటనే ప్రభుత్వము తక్కువ మా యొక్క రైతాంగానికి కొద్దిగా ఎంతో కొంత లాభసాటిగా రావాలంటే 4,500 రూపాయలు క్వింటాల్కు వస్తే మాకేమన్నా కొద్దిగా గొప్ప లాభసాటిగా అవుతుంది కనుక పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోతూ ఉన్నది. ఎకరానికి 10,000-12,000 రూపాయలు నష్టపోతూ ఉన్నారు. ఉన్నటువంటి దానికైనా మద్దతు ధర ఇచ్చే విధంగా చూస్తూ మళ్ళా వచ్చే సంవత్సరానికి కూడా ఇట్లాంటి, ఎందుకంటే సీడు కూడా తాము ఇష్టం వచ్చినట్టు ఎవరంటే వాళ్ళే ఇచ్చే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దాని మీద ఎలాంటి నియంత్రణ లేకుండా పోతుంది. దాని లైసెన్సులు కూడా ఇష్టారాజ్యంగా ఇస్తూ ఉన్నారు. అధికారులు చూడనట్టుగా తాము ఇచ్చే దాని మీదనే వాళ్ళు అనేక రకాలుగా చేస్తూ ఉన్నారు. కనుక దయచేసి ప్రభుత్వము రానున్న రోజుల్లో కానీ ఇప్పటికే కానీ ఎర్రజొన్న పంట పండించే రైతులకు లాభసాటిగా ఉండే విధంగా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గవర్నమెంట్ మద్దతు ధర ఉంటేనే దీనికి కరెక్ట్ అయినా అది ఒక రైతుకు ఒక రేటు కంపెనీలు ఆరుమూరులో ఉన్నా కానీ చుట్టుపక్కల 39-40 రూపాయల కాడికి అక్కడ లేవట్టుకుంటూ వస్తాయి. ఇక్కడ 80కి వచ్చిన తర్వాత 35 రూపాయలు చేశారు. 35-36 నీ ఇష్టం, నీ బుద్ధి ఇయ్యు, లేకుంటే లేదు, ఉన్నది ఇది అని ఇట్లా 40 కిలోమీటర్ 50 కిలోమీటర్ కాడికి వెళ్ళి తీసుకొచ్చి 39-40 రూపాయల కాడికి తెస్తున్నారు. 38-39-40 ఇట్లా మనిషికి రైతుకు ఒక తిరిగి ధర ఇచ్చుకుంటా రైతులను మన కుక్కల బాధిరంగా చూడగలుగుతున్నారు. 40 రూపాయలు ఉంటే అందరికీ సరైన రేటు. ప్రభుత్వము ఇది గిట్టుబాటు ధర ఇంత నుంచి అని పెడితే 40 రూపాయల నుంచి పెడితే ఇక మీద 40కి మినిమంకు తక్కువ చేయకుండా చూస్తే బాగుంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ సమర్పిస్తున్న వారు వృక్ష ఆయుర్వేద ఆధారిత రైతు నేస్తం పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.